పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత పాద్రే పియో గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 1887 నుండి 1968 వరకు ఈ గురువు జీవించి ఉన్నారు. యేసు పంచగాయాలను పొందిన పునీతుడు. వీరి యొక్క జీవిత విశేషాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. పాద్రే పియో ఫ్రాన్సిస్కో పొజోనే 25 మే 1887 సంవత్సరంలో జోసెపే గ్రాసియో పొజోనే దంపతులకు పియో త్రెల్సియా అను చిన్న వ్యవసాయ పట్టణంలో జన్మించారు. మరుసటి రోజే దగ్గరలోని దేవాలయంలో జ్ఞానస్నానం పొంది ఫ్రాన్సిస్కో పొజోనేగా నామకరణం చేయబడ్డాడు. పొజోనే కుటుంబం పేదదైనప్పటికీ విశ్వాసంలోనూ దైవ ప్రేమలోనూ ఉన్నతమైన కుటుంబం. ఈ కుటుంబం ప్రతిరోజు దివ్య బలి పూజలు పాల్గొనేది. సాయంత్రం ఇంట్లో జపమాలను జపించేది. కార్మెల్ మాత పేరిట వారంలో 3 రోజులు మాంసం నుండి ఉపవాసం ఉండేవారు. పియో గారి తాత నాయనములకు తల్లిదండ్రులకు చదవడం రాయడం రాకపోయినను బైబిల్ కంఠస్థం వచ్చు కనుక పిల్లలకు బైబిల్ కథలు చెప్పగలిగేవారు. ఇలాంటి దైవిక ఆధ్యాత్మిక కుటుంబంలో పియో గారి జీవితంలో విశ్వాస బీజాలు పడ్డాయి. ఫ్రాన్సిస్కో తన చిన్నతనమునే అసాధారణమైనటువంటి అనుగ్రహ వరాలను ప్రదర్శించాడు. తన 5వ ఏట తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తన బాల్య జీవితం నుండి మఠవాస జీవితం పట్ల ఎనలేని మక్కువను ప్రేమను పెంచుకున్నాడు. చిన్నతనం నుండి భక్తి విశ్వాసాలు కలిగి ఉంటూ దేవాలయంకు వెళ్ళి ప్రార్థన చేయుటకు ఇష్టపడేవాడని అతని తల్లి వివరించింది. చిన్న బాలునిగా ఉన్నప్పుడే తన కావలి సన్మనస్కునితో మాత్రమే కాక యేసు ప్రభు మరియ తల్లితో సంభాషించగలిగేవాడు. తన అమాయకత్వంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారని భావించాడు. ఒకసారి ఈ ఆధ్యాత్మిక వైఖరిని గమనించిన ఒక స్త్రీ ఇలా అడిగింది, నీవు ఎప్పుడు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నావు? నీవు ప్రప్రథమంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడా? దానికి సమాధానంగా ఎల్లప్పుడూ కుమార్తె, ఎల్లప్పుడూ అని చెప్పాడు. అలాగే అనేక సార్లు సాతాను చేత శోధింపబడి దాడి చేయబడ్డాడు. ఫ్రాన్సిస్కో తన 15వ ఏట ఇటలీ దేశంలోని మూర్కోనే అను ప్రదేశంలో పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి కపూచిన్ సభకు చెందిన నోవిషియేట్లోనికి ప్రవేశాన్ని పొంది కపూచిన్ సభ అంగీని 22 జనవరి 1903లో స్వీకరించాడు. అప్పుడే తన పేరు పియోగా మార్చుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత 22 జనవరి 1904లో తన ప్రథమ మాటపట్టును చేశారు. తన ఆదర్శమైన ప్రవర్తనను భక్తి విశ్వాసాలను చూసి తోడివారు మరియు మఠ పెద్దలు అతనిని ఎంతగానో ప్రశంసించేవారు. ఇతర మఠ విద్యార్థుల్లో కన్నా అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని నేను అతనిని గమనించినప్పుడల్లా ఎంతో వినయంగా ధ్యానపూర్వకంగా మౌనంగా ఉండేవాడు. సోదరుడు పియోలో నన్ను అమితంగా తట్టినది ఏమంటే ప్రార్థన పట్ల అతనికున్న ప్రేమ అని తోటి మఠ విద్యార్థి ఒకరు సాక్ష్యమిచ్చారు. 3 సంవత్సరాల అనంతరం 1907 సంవత్సరంలో నిత్య మాట పట్టును చేశారు. 10 ఆగస్టు 1910 సంవత్సరమున తన 23వ ఏట పియో గారు గురువుగా అభిషక్తుడైనాడు. పియో గారికి తన ఆధ్యాత్మిక జీవితంలో దివ్య బలి అతి ప్రాముఖ్యమైనది. దివ్య పూజ బలిలో అనేక సందర్భాల్లో ధ్యానంతో కూడిన మౌనంలోనికి వెళ్ళేవాడు. తద్వారా దివ్య పూజ కొన్ని గంటల పాటు కొనసాగేది. దివ్య పూజను తక్కువ సమయంలో పూర్తి చేయమని కోరినప్పుడు అందరి గురువుల వలె దివ్య పూజను చేయవలనని నాకు ఉన్నదని
ఆ దేవునికి తెలుసు, కానీ నేను చేయలేను అని సమాధానమిచ్చాడు పియో గారు. క్రీస్తు శ్రమలను ఎక్కువగా ధ్యానించేవాడు. పియో గారి భక్తిని చూసి అనేక మంది విశ్వాసులు ఆకట్టుకున్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరు ఆయన ఆధ్యాత్మిక సలహా కొరకు ఆయన దగ్గరకు రావటం మొదలుపెట్టారు. అనేక మంది ఆయన ఆధ్యాత్మిక సలహాను పొంది వారి జీవితాల్లో మరచిపోలేని అనుభవాన్ని పొంది ఉన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వేల మంది సంఖ్యలో ప్రపంచ నలుమూల నుండి కూడా యాత్రికులు, భక్తులు పియో గారి దగ్గరకు రావడం జరిగింది. పియో గారు గొప్ప ప్రార్థనాపరుడు. అతి చిన్న వయసులోనే 30 సంవత్సరాల లోపే ఆధ్యాత్మిక అంచులకు చేరుకోగలిగాడు. ఎడతెరపి లేకుండా ప్రార్థన చేసేవాడు. చాలా సాధారణమైన భాషలో ప్రార్థించేవాడు. ఎక్కువగా జపమాలను వల్లించేవాడు. ఇతరులకు కూడా జపమాల జపించమని చెప్పేవాడు. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మ కొరకు ప్రార్థించాలని కోరేవాడు. మన ప్రార్థనతో ఉత్తరించు స్థలమును ఖాళీ చేయవలెను అని పియో గారు చెబుతూ ఉండేవారు. పియో గారు తన జీవితాంతం కూడా అనారోగ్యంతో బాధపడినాడు. అయితే అతను ఎప్పుడూ కూడా నిరాశ చెందలేదు. తన శారీరక బాధలన్నిటినీ కూడా ఇతరుల మారు మనస్సు నిమిత్తమై ఒక బలిగా దేవునకు అర్పించాడు. తన జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక బాధలను కూడా అనుభవించారు. నా అనారోగ్యం దేవునికి ప్రత్యేకమైన నిర్ణయం అని నా నమ్మకం అని పియో గారు చెబుతూ ఉండేవారు. తన జీవితాన్ని పాపాత్మల కొరకు ఒక త్యాగ బలిగా అర్పించుకోవాలనే ఆశ, కోరిక ఆయనలో బలంగా ఉండేది. 20 సెప్టెంబర్ 1918 సంవత్సరంలో పూజ అనంతరం క్రీస్తు శిలువ ఎదుట కృతజ్ఞత ప్రార్థన చేసుకుంటూ ఉండగా తన శరీరంపై క్రీస్తు పంచగాయాలను పొంది ఉన్నారు. అప్పుడు అతనికి 31 సంవత్సరాలు. ఈ పంచగాయాలను ఇలా 50 సంవత్సరాల పాటు కలిగి ఉన్నారు. శ్రీసభ చరిత్రలో క్రీస్తు పంచగాయాలను పొందిన మొట్టమొదటి గురువు పాద్రే పియో గారు. పాద్రే పియో గారికి దేవుడు ఎన్నో అసాధారణమైన ఆధ్యాత్మిక వరములను వసగి ఉన్నాడు. స్వస్థత వరం, ఒక చోట 2 చోట్ల కనిపించటం, ప్రవచనం, అద్భుతాలు, ఆత్మ వివేచనం, ఇతరుల హృదయాలను చదవడం, అన్య భాషలు అర్థం చేసుకోవటం, దేవదూతలను గాంచటం, తాను పొందిన పంచగాయాల నుండి మధుర సువాసనను మొదలగునవి. పాద్రే పియో గారు ఉదయం 2:30 గంటలకే లేచి ప్రార్థన చేసుకుని దివ్యబలి పూజకు సిద్ధపడేవాడు. తక్కువగా నిద్రపోయి మితంగా భోజనం చేసేవారు. రోజులో ఎక్కువ సమయం పాప సంకీర్తనాలు వినేవారు. రోజుల్లో దాదాపు 16 గంటల సమయం పాప సంకీర్తనాలను వినేవాడు. చాలా పేద జీవితాన్ని జీవించాడు. పేదరికం, బ్రహ్మచర్యం, విధేయత అను వ్రతాలను ఎంతో గౌరవించి జీవించాడు. పాద్రే పియో గారు ఆరంభించిన ప్రార్థనా సమూహాలు ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించాయి. పేదవారిలో క్రీస్తు తిరుముఖమును గాంచాడు. తన 81వ ఏట 23 సెప్టెంబర్ 1968లో తుది శ్వాసను విడిచారు. మరణించినప్పుడు తన చేతిలో ఉన్నది ఆయన చివరి పలుకు, యేసు, మరియా, యోసేపు, మరియా. పాద్రే పియో గారు తరచూ ఇలా అంటూ ఉండేవారు: నా మరణాంతరం నేను ఇంకా ఎక్కువ కార్యాలు చేసేదను. నా అసలు ప్రేషిత కార్యం నా మరణాంతరం ఆరంభమగును. 16 జూన్ 2002 సంవత్సరంలో 2వ జాన్ పాల్ పోప్ గారు పియో గారిని పునీతునిగా ప్రకటించారు. పునీత పియో గారి జీవితం అంతా కూడా పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 24లో చెప్పిన వాక్యాల్లో ఇమర్చవచ్చు. మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందంగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన
శ్రీ సభ కొరకు పడిన బాధలో కొదువగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. ప్రార్థించండి, ఎదురు చూడండి, ఆందోళన చెందటం నిరుపయోగం. దేవుడు దయామయుడు, మన ప్రార్థనను ఆయన ఆలకించును. ప్రార్థన మనకున్న గొప్ప ఆయుధం. దేవుని హృదయానికి ప్రార్థన తాళపు చెవి. యేసు ప్రభువుతో కేవలం పెదవులతో కాక హృదయంతో మాట్లాడవలేను. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో ఆయనతో తప్పక హృదయంతో మాట్లాడవలేను. పాద్రే పియో గారు. ప్రియ స్నేహితులారా, మరి ఇంత గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను, మరి అద్భుత కార్యాలను మనం ధ్యానించి ఉన్నాం. దయగల దేవుడు పాద్రే పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితంలో అనేక మేలులు జరగాలని, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక వరాలను కుమరించమని వేడుకుందాం. పునీత పాద్రే పియో గారు మా కొరకు ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.